ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 66వ భాగం 17-10-25 యమధర్మరాజ్ సావిత్రికి శక్తి సంకీర్తన అంతా చెప్పారు. ఆ విషయాన్ని నారదుడికి నారాయణ మహర్షి చెప్తున్నారు. నారద, యమధర్మరాజు నోట ఇలా శక్తి సంకీర్తన విన్న సావిత్రీదేవి కన్నుల్లో ఆనంద బాష్పాలు గుడిసొళ్ళు తిరిగి తనువంతా పులకించింది. ధర్మరాజా, శ్రోతలకు శక్తివక్తలకు జన్మ మృత్యు జరాహరమైన సకల లోకోద్ధార కారకమైన శక్తి సంకీర్తన వినిపించ సకల ప్రాణికోటికి ముక్తిప్రదమని సిద్ధిప్రదమని తెలియచెప్పారు. మిగతా ఏ శ్రీశక్తి ఉపాసకుడిలో 16వ కళకైనా సాటి రావని గ్రహించ. నువ్వు చెప్పిన ప్రకారం నేను ఆ దేవిని ఆరాధిస్తా. దీనితో పాటు జీవుల శుభకర్మ విపాకం కూడా వివరించావు. మరి అశుభకర్మల విపాకం మాటేమిటి? ఏ అసత్కర్మ ఏ అసత్ఫలితం వస్తుందో నువ్వే తెలియచేయాలి. నువ్వు వేద విదాంబరుడవు, జ్ఞానివి, సకల ప్రాణి కోటి పట్ల సమవర్తివి, రాగద్వేషాలకు అతీతుడవు, అరిషడ్వర్గాన్ని జయించిన జితేంద్రియుడవు. నీ జన్మ వృత్తాంతం నాకు తెలుసు. యమాష్టక పూర్వకాలంలో సూర్య భగవానుడు పుష్కర క్షేత్రంలో తీవ్ర తపస్సుతో బ్రహ్మమానస పుత్రుడైన ధర్మదేవతను ఆరాధించి నిన్ను పుత్రుడిగా పొందా. నువ్వు ధర్మరాజువి, కర్మ సర్వసాక్షివి, సర్వభూత సమవర్తివి, సర్వభూత సంహారకుడు. అందుకే నిన్ను శమనుడు అంట. కాలం చెల్లగానే ప్రతి జీవిని అంతమొందిస్తూ కృతాంశుడని పేరు సంపాదించుకొని పాపాత్మలను దండించి శుద్ధి చెయ్యటానికి దండం ధరించావు. దండధారివయ్య సర్వ విశ్వాలలో నిరంతరం ప్రాణికోటిని వెన్నంటి సంచరిస్తూ సకల జీవులను శాసిస్తారు. ఎవరైనా ఏదైనా తప్పించుకోవచ్చు కానీ నిన్ను మాత్రం తప్పించుకోలే. అందుకే కారుడన్నారు. నువ్వు తపస్వి, బ్రహ్మనిష్ఠుడివి, సంయమివి, జితేంద్రుడి, జీవులకు కర్మఫలాలను నిష్పాక్షికంగా పంచిపెట్టేవాడు. నువ్వు స్వాత్మారాముడి, సర్వజ్ఞుడి, పుణ్యాత్మలకు మిత్రుడి, పాపాత్మలకు శత్రుడి. నీకిదే శిరస్సు వంచి నమస్కరిస్తారు. బ్రహ్మ అంశతో పుట్టావు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు, పరబ్రహ్మను నిరంతరం ధ్యానిస్తూ ఉంటావు. నువ్వు ఈశుడవు, నీకిదే వందనం అని సావిత్రీదేవి స్తుతి యముడికి శిరస్సు వంచి నమస్కరి. తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కర పురా ధర్మం సూర్యసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం. సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః అతో యన్నామ శమన ఇతి తం ప్రణమామ్యహం. ఏవాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవనాం పరం కామానురూపం కాలేన తం కృతాంతం నమామ్యహం. బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే నమామి తం దండధరం యః శాప్తా సర్వజీవినా విశ్వంచ కలయత్యేన యః సర్వేషు సపంచంతదం అతీవ దుర్నివార్యంచ తం కాలంచ ప్రణమామ్యహం. తపస్వి బ్రహ్మనిష్టో యః సంయమీ సంజితేంద్రియ జీవానాం కర్మ ఫలసందస్తం యమం ప్రణామ్యమహం. స్వాత్మా రామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్. పాపినాం క్లేశిదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహం. యజ్ఞస్య బ్రహ్మణో
బ్రహ్మణోంశేన జ్వలంతం బ్రహ్మతేజసా యో ధ్యాయతి పరబ్రహ్మ తమీశం ప్రణమామ్యహం. నారద ఇది యమాష్టకం. దీని తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే రోజు పఠించే వాళ్ళకి మృత్యు భయం సమస్త పాపాలు పోతాయి. యముడి అనుగ్రహంతో త్రికరణ శుద్ధి ఏర్పడు అని చెప్పి నారద మహర్షి సావిత్రి యమ సంవాదాన్ని కొనసాగించి 31వ అధ్యాయంలో 18 శ్లోకాల భావం అది. సౌనకాది మహర్షులారా శ్రద్ధగా వింటున్నారు కదా. నారాయణ మహర్షి నాదుడుకు వివరిస్తున్న సావిత్రి ఉపాఖ్యానం అశుభ కర్మ విపాకం వినండి అని ఒకసారి హెచ్చరించి సూతుడు మొదలు పెట్టాడు. నారదా, సావిత్రి చేసిన స్తోత్రానికి యముడు సంబరపడి మాయా బీజ సహితంగా శ్రీదేవి మంత్రాన్ని ఉపదేశించి పూజా విధానం తెలియచెప్పారు. ఆ పైన అశుభ కర్మ విపాకం చెప్పారు. దుష్కర్మల నిరూపణ. సావిత్రి శుభకర్మలు చేసుకున్న వాళ్ళు రకరకాల స్వర్గాలకు వెళ్ళి పుణ్యఫలాలు అనుభవిస్తారు. అవి చెల్లిపోగానే మళ్ళా భూలోకంలో సజ్జనులాయి జన్మిస్తారు. వీళ్ళు ఏనాడు నరకానికి అలాగే దుష్కర్మలు చేసిన వాడు నానావిధ నరకాలకు ఆ నరకాల్లో రకరకాల దండాలుంటాయి, కుండాలుంటాయి, లోతైన కూపాలు. ఏ దుష్కర్మకు ఏ కూపము, దాన్ని వైశాల్యం, లోతు ఎంతో, అందులో ఎంతకాలం క్లేశాలు అనుభవించాలో అంతా శాస్త్ర ప్రమాణంగా నిర్ధారణ అయి ఉంది. అవి అతి భయంకర కుండ. అమ్మా, ఆ గుంటల పరమ కుచ్చితంగా ఉంటాయి. గుంటలు చూడక్కర్లేదు, వింటేనే చాలు ఒళ్ళు జలధరిస్తుంది. పెద్దవి 86కు పైగా, చిన్నవి ఇంకా చాలా. వీటిలో ప్రసిద్ధమైన పేర్లు కొన్ని విను. వహిని కుండం, సప్తకుండం, క్షారకుండం, విట్కుండకుండం, మలం, మూత్రకుండం, శ్లేష్మకుండం, గరకుండం, దూషికుండం అంటే పుసి, పపాకుండం, శుక్రకుండం, అలాగే అశ్రుకుండం, అశ్రుకుండం, అశ్రు సాకింద వట్రసుడి, అశ్రుకుండం, అశ్రు కళ్ళునీరు, అశ్రుకుండం, గాత్ర మలకుండం, కర్ణమలకుండం, సజ్జాకుండం, మాంసకుండం, నఖకుండం, రోమకుండం, కేశకుండం, అస్థికుండం, తామ్రకుండం, లోహకుండం, చర్మకుండం, తప్త సురాకుండం, కంటకకుండం, విషకుండం, తప్తశైలకుండం, కుంతకుండం, కుర్మికుండం, పురుగులు, పూయకుండం, సర్పకుండం, మశకకుండం, దశకుండం, గరళకుండం, వజ్రకృష్ణాకుండం, వృశ్చికకుండం, శరకుండం, శూలకుండం, పరాసుకుండం, ఖడ్గకుండం, అక్కడికి 40, గోళకుండం, నక్కరకుండం, కారకుండం, మంధానకుండం, బీజకుండం, వజ్రకుండం, తప్తపాషాణకుండం, తీక్ష్ణపాషాణకుండం, లావాకుండం, మసీకుండం, అక్కడికి 50, సువర్ణకుండం, చక్రకుండం, నక్కరకుండం, పూర్ణకుండం, కూర్మకుండం, జ్వాలాకుండం, భస్మకుండం, దగ్ధకుండం, ఇంకా అలాగే సప్తసూచి, అసివ్రత, క్షురాధార, అక్కడికి 60, శుచిముఖ, గోఖాముఖ, నక్కరముఖ, గజదంశ, గోముఖ, కుంభీపాక, కాలసూత్రమచ్యోద, కురుమి, కందుక, పాంసు, భోజ్య, 70, పాసవేష్ట, శూలగోత్ర, ప్రకంపన, ఉల్కాముఖ, అంధకూప, వేధన, తాడన, జాలరంధ, దేహతూర్ణ, దేహదళన, ఇక్కడికి 80, దేహ శోషణ, దేహ కషణ, సోర్ప, జ్వాలాముఖ, ధూమాంధ, నాగవేష్టన కుండాలు, ఇక్కడికి 86 కుండాలు. ఇవే కాదు, పాపాత్మని హింసించడానికి చిన్నవి పెద్దవి ఇంకా చాలా ఉన్నాయ్యా. కింకరుడు జాగ్రత్తగా వీటిని నిరంతరం రక్షిస్తూ ఉంటారు. వీరినే యమభటులు అంటారు. వీళ్ళంతా దండహస్తులు.
పాశహస్తులు, మదమత్తులు, అత్యంత భయంకరులు, శక్తిహస్తులు, గదాహస్తులు, హసిహస్తులు, అతి దారులు, శమోయుక్తులు, దయాహీనులు, అనివార్యులు, తేజస్వంతులు, శంకారహితులు, రక్త పింగళ నేత్రుడు, మృత్యువు ఆసన్నమైన పాపాత్మలకు మాత్రమే వాడు కనిపిస్తాడు. పుణ్యాత్ములకు, యోగీశ్వరులకు, స్వధర్మ నిరత్తులకు వీరి దర్శనం దొరకదు, లభించదు. ఇవ్వరు వాళ్ళు. ఇప్పటికి యమకుండాల గురించి చెప్పడమైంది. ఇక ఏ పాపాత్ముడు ఏ కొండల్లో పడతాడు చెబుతా, భయపడకుండా విను సావిత్రి అని యముడు చెప్తున్నాడు. 32వ అధ్యాయం 9వ స్కంధం శ్లోకాలు 28 భావం చెప్పాం. సాధ్వీరలామా హరిసేవారథుడు, అంతఃశుద్ధి బహిశుద్ధి ఉన్నవాడు, యోగవద్యు యోగ సిద్ధుడు, వ్రతాచరణ తత్తుడు, తపస్యారి, బ్రహ్మచారి, వీళ్ళు నరకం దరిదాపులకు కూడా. ఇక మిగిలిన వారి సంగతి చెప్తా. బలగర్వంతో బంధువుల్ని కటు వాక్కులతో హింసించేవాడు, అగ్ని కొండల్లో పడతారు. అలాగే తన శరీరం మీద ఎన్ని వెంట్రుకలున్నాయో అన్నేళ్ళు అందులో మాడిపోతారు. ఆ పైన 3 పశు జన్మలు ఎత్తుతారు. ఆకలి దప్పులతో గుమ్మమెక్కిన బ్రాహ్మణు భోజనం పెట్టకుండా పంపించిన 3 తప్త కుండలలో ఉంటాడు. తప్త కుండలు రోమ ప్రమాణాబ్దాల పాటు అందులో నరకయాత, అంటే ఎన్ని వెంట్రుకలు ఉంటాయో శరీరానికి అన్ని తెల్ల అనుభవించి. ఆ పైన 7 జన్మల వరకు వాడి పక్షి బదు. అలాగే రవివారం నాడు కానీ, సంక్రాంతి రోజు కానీ, అమావాస్య కానీ, శ్రాద్ధ సమయంలో వస్త్రాలకు క్షార సంయోగం చేసి మురికి బదల్చడానికి సబ్బు సోడాలు పెద్ద క్షారకుండల్లో పడి దారాలన్నీ సంవత్సరం పాటు దుఃఖాలు అనుభవిస్తారు. మరుసటి 7 జన్మల్లో రజకుడవు. వేదశాస్త్ర పురాణ నింద చేసిన, త్రిమూర్తిని నిందించిన, గౌరీ వాణి లక్ష్మణులను తోలనాడిన, దేవీ దూషణ చేసిన ఆ పాపాత్ముడు నిరయానికి వెళ్ళి 86 అత్యంత భయానక కుండంలో పడ. అంతకంటే దుఃఖప్రదమైన కుండం ఏ నరకంలోనూ దొరకదు, ఉండదు. అనేక కల్పాల ద్వారా అందులో మగ్గి ఆ పైన సర్పజాతిలో పడతాడు. దేవతా దూషణకు ఏవేవో ప్రాయశ్చిత్తాలున్నాయి కానీ దేవీ నిందకు మాత్రం ఏ ప్రాయశ్చిత్తం లేదు. దేవీ నింద అపరాధస్య ప్రాయశ్చిత్తం న విద్యతే అని శ్లోకం. స్వదత్తం కానీ పరదత్తం కానీ విప్రుడి సొత్తును కానీ అపహరించిన 60,000 ఏళ్ళు విత్కుండల్లో పడి అన్ని ఏళ్ళు విద్దు భోజనమే చేస్తారు. ఆ పైన విత్ కురుమిగా జన్మిస్తుంది, అంటే ఒక పురుగుల. ఇతరుల చెరువులో తాను చెరువు తవ్విస్తే మూత్రకుండ నివాస ఫల. రేణువులని సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ పడి నర పునర్జన్మలో నిండా 100 ఏళ్ళు వృషభమై భారత భూమిలో ఎవరికో ఒకరికి చాకిరీ చేస్తూ గుడ్డు చాకిరీ చేస్తారు. ఎవరికి పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒక్కడే తిన్నవాడు శ్లేష్మ కూపంలో పడి కొట్టుబడి 100 ఏళ్ళు అదే తింటూ అందులోనే పడి చస్తాడు. ఆ పైన శ్లేష్మ మలమూత్రాలు అవే కాకిగా వాడే తినే కాకిగా జన్మించి 100 ఏళ్ళు బతికి పాపం వదిలించుకొని శుచి అవుతాడు. తల్లిని తండ్రిని గురువును భార్యను సంతానాన్ని పోషించకుండా అనాథలుగా బదిలేసిన వాడు గరకుండంలో 100 ఏళ్ళు అదే తింటూ దుఃఖిస్తాడు. ఆ పైన భూత జన్మ మరో 100 ఏళ్ళు గడి పాప విశుద్ధుడవు. ఇంటికి వస్తున్న అతిథిని చూసి ఏవగించుకుంటూ కళ్ళు చిట్లించుకున్నవాడు విడిచిపెట్టే తర్పణాలు పితృదేవతలు స్వీకరించరు సరికదా, వాడు నరకానికి పో. ఇంకా బ్రహ్మహత్యాది మహాపాతకాలు
ఎవడు ఏది చేసిన దూషికాకుండల్లో నూరేళ్లు హింసల పాలై ఆ పైన భూత జాతిలో జన్మించి మరో నూరేళ్లు శోకించి తడపటికి పాపం నుండి ముక్తుడవుతాడు. ఎవరైనా ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకున్నవాడు వపాకుండల్లో శతాబ్దం పాడు అదే తింటూ కుళ్ళిపో ఆ పైన కుశలాపంగా తొండగా 7 జన్మలిపో. కృకలాపం అంటే తొండలు. తర్వాత అతి రౌద్రుడు అతి దరిద్రుడుగా అల్పాయుష్కుడై బతుకుతా. స్త్రీని పురుషుడు కానీ పురుషుడిని స్త్రీ కానీ శుక్లపానం చేయిస్తే శుక్ల కుండ పతనమే తల. 100 ఏళ్ల తర్వాత 7 వ్యాఘ్ర జన్మలెత్తుతా. అప్పటికి పాపశుద్ధి పొంది మానవులవుతా. శ్రీకృష్ణుడి మీద పాట కట్టి తన్మయత్వంతో పాడుకుంటున్నవాణ్ణి చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగేలా పరిహసించిన పాపాత్మ అస్సురు కొండ నరకంలో 100 ఏళ్ళు పడుంటా. మరో జన్మలో చండాల వంశంలో పడతా. మిత్రద్రోహి గాత్రమల కూపంలో 100 ఏళ్ళు శిక్ష అనుభవించి మరు జన్మలో చండాల వంశాన పుట్ట. మిత్రద్రోహి గాత్రమల అనుభవించి ఆ పైన గాడిదగా 3 జన్మలెత్తి పాపశుద్ధి పొందుతారు. అలాగే బధిరుడు దరిద్రుడుగా 7 జన్మలెత్తుతారు. మరో 7 జన్మలకు అంగవిహీనుడై ఆ పైన శుచి అవుతారు. లోభంతో కానీ స్వలాభంతో కానీ జీవహింస చేసినవాడు మధ్యాకూపంలో 1,00,000 ఏళ్ళు మగ్గుతారు. ఆ పైన 7 జన్మలు శతకంగా 7 జన్మ కుందేల, 7 జన్మలు మీనంగా పుట్ట, 3 జన్మలు వరాహంగా, 7 జన్మలు కోడిగా, 7 జన్మలు రేడిగా ఎత్తి చివరకు పాత కర్మలని పోగొట్టుకుంటా. కూతురిని పెంచి పెద్ద చేసి ధనలోభంతో అమ్ముకునేవాడు మాంసకుండంలో కన్యా రోమాలన్నీ ఏళ్ళు బతుకుతాడు. ఆ అమ్మాయికి ఎన్ని రోమాలున్నాయో అన్నేళ్ళు బతుకుతాడు దరిద్రంగా. యమభటులు నిత్యము కోడుతూ ఉంటారు. మాంసభారాన్ని నెత్తి మీద పెట్టి మోయిస్తా, అందులోంచి కారే రక్తాన్ని నాకిస్తా. ఆ పైన 60,000 సంవత్సరాలు కన్యా విత్ క్రిమి జన్మ అనే జన్మని ఎత్తుతారు. ఆ పైన వ్యాధుడు బోయ 7 జన్మలుగా 7 జన్మలు ఎత్తుతాడు బోయవాడిగా. వరాహంగా 3 జన్మలు, కోడిగా 7 జన్మలు, కప్పగా, జలగగా, కాకిగా 7 21 సార్లు జన్మలెత్తి ఆ బాధంతా తీర్చుకుంటాడు. వ్రతాలు, ఉపవాసాలు, దార్థకర్మలు జరిపే రోజుల్లో క్షురకర్మ చేయించుకున్నవ నఖాది కుండాలలో ఆయా వ్రత అధిదేవతల ఆయుష్కాల పర్యంతం పడి ఉండి యమకింకరుల దండతాడనాలు అనుభవిస్తారు. శశిదూషితుడిగా పార్థివలింగం తయారు చేసి అర్చించినవాడు రేణువులని సంవత్సరాలు కేశకుండల్లో తల్లటి తర్వాత యవన జాతిలో పుడతారు. హరుడి కోపం తేలిగ్గా చల్లారు. శతాబ్దం తర్వాత రాక్షస జన్మ ఎత్తిస్తారు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన వెంట్రుకలన్నీ 7 అస్థి కుండల్లో అంటే ఎముకల కుండల్లో శిక్ష అనుభవిస్తారు. ఆ పైన కుచ్చితుడుగా, కుంటివాడుగా, కుఖంజహ 7 జన్మలెత్తుతారు. మహాదారిద్ర్యం అనుభవించి అప్పుడు పవిత్రం. గర్భిణిగా ఉన్న భార్యను కలిసినవాడు తామ్రకుండంలో 100 ఏళ్ళు దుఃఖాలు అనుభవిస్తారు. ఆ తర్వాత మగబిడ్డలు లేని కానీ ఋతుస్నాత కానీ వండి పెట్టిన భోజనం తిన్న శ్రోతి తప్తలోహ కుండల్లో శతాబ్దం కాలం పాటు. ఆ తర్వాత
అనేక శతాబ్దాలు జన్మలు కాకిగా 7 జన్మలు, చాకిగా 7 జన్మలు, అదేవిధంగా గడిపి మహాప్రజాప్రియుడైన ఆ పైన పాపశుద్ధి పొందుతారు. చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్నటువంటి చేతులతో దేవద్రవ్యాలను స్పృశించిన వాడు శతవర్షాలతో పాటు చర్మకుండల్లో శిక్షలు అనుభవిస్తారు. భుజించరానివి భుజించిన నైష్ఠ్యం సప్తసురాకూప శతాబ్ది కాల పర్యంతం పడివడు. ఆ పైన 7 క్షుద్ర జన్మలు, ఆ పైన శుద్ధి. ప్రభువును కొట్టిన వాడికి, కటువుగా మాట్లాడిన వాడి కంటక కూప నివాసమే శిక్ష. దెబ్బకు 4 దెబ్బలు యమకింకరులు వాయిస్తారు. ఆ పైన గుర్రంగా 7 జన్మలెచ్చి శుచవు. విషం పెట్టి జీవహింస చేసిన పాత విషకూపంలో 1000 ఏళ్ళు పొరులాడుతూ ఆ పైన మహావ్రణ పీడితలై చెంటికేదో ఒక వ్రణం అంటే జబ్బు గాయం లాంటిది, పుండు లాంటిది ఏర్పడి జీవహింస చేసి పాత విషకుమల రాజద్రోహిగా 100 జన్మలెత్తుతారు. మరో 7 జన్మలు కుష్ఠరోగం అనుభవించి తీరాల్సిందే. ఆవు కానీ ఎద్దుని కానీ కర్రతో బాధినవాడు లేక బాధించినవాడు తైల కుండల్లో 4 యుగాల పాటు మలమల వేగాల్సింది. ఆ పైన దాని శరీరం మీద ఉన్న వెంట్రుకలు ఎన్నుంటే అన్నేళ్ళు వాడు భారత భూమిలో వృషభ జన్మ, ఎద్దు జన్మ ఎత్తి చెవరికి బుద్ధి కుంతం అనే ఆయుధంతో కానీ ఒకని లోకంతో కానీ జీవహింస చేసిన పాపాత్ములు కొంతక కొండల్లో అయుతవత్సరాలు నివసిస్తూ ఉంటారు. ఆ పైన వ్యాధి పీడితుడుగా ఒక జన్మ గడిపి పాపం నుంచి బయటపడు. ద్విజుడై పుట్టి లోభంతో మాంసభక్షణ చేసినవాడు, హరికి నివేదన చెయ్యకుండా పదార్థాలు తిన్నవాడు కురుమి కుండలో స్వరోమ సంవత్సరాలు శిక్ష అనుభవిస్తారు. తన శరీరంలో ఎన్ని వెంట్రుకలున్నాయో అన్నేళ్ళు మ్లేచ్ఛుడవుతారు. బ్రాహ్మణుడై పుట్టి చేయరాని పనులు చేస్తే పూయప్ప కుండల రకంలో యమదండన అనుభవిస్తారు. ఆ పైన శూద్రుడుగా 7 జన్మలెత్తుతారు. మహారోగి, దరిద్రుడు, బధిరుడు, చెవిటివాడు, కృష్ణపాద పద్మ చిహ్నాలను పడగ మీద ధరించిన జాతి పాములు సంహరించిన పాపాత్ముడు సర్వమ సంవత్సరాలు సర్పకుండల్లో పొందుతారు. సర్పభక్షితుడు యమకింకర తాడితుడు అవుతాడు. ఆ పైన సర్పజన్మ ఎత్తాలి. ఆ తర్వాత అల్పాయుష్క మానవుడై దద్రు రోగ పీడ అనుభవిస్తాడు. సర్పదష్టుడై మరణిస్తాడు. అప్పటి కానీ పాపశుద్ధి కాదు. అల్ప ప్రాణుల్ని పట్టుకొని హింసిస్తూ వినోదించేవాడు దంశకూపంలో, సుషీకూపంలో శిక్షింపబడు. నిరాహారులై హాహాకారాలు చేస్తూ దంశ బాధలు అనుభవిస్తూ కాళ్ళు చేతులు కట్టేసి యమకింకరు దండతాడనం చేస్తారు. ఆ పైన క్షుద్ర జంతువులై పడతారు. ఆ పైన అంగవికలం పొందుతారు. తేనెటీగలను చంపినటువంటి పాపాత్ములు
విప్రుడు బ్రాహ్మణుడు శస్త్రజీవి అయినా సంధ్యావందన హరిభక్తి ధీరుడైన స్వరోమాలబ్ధంగా అతడు శరకూపాదుల్లో ఘోర శిక్ష. చెరువుల్లోంచి మంచి గాలి కోసం ఒడ్డుకు వచ్చిన మొసళ్లను తాబేళ్లను పట్టి హింసించేవాడు. నక్కర కంటక సమానాబ్దంగా నక్కరకుండ మహాపకు నరకం హింసలు అనుభవిస్తారు. పుణ్యక్షేత్రాల్లో కానీ తీర్థ స్నానాల్లో కానీ పరస్త్రీల గోప్యాంగాలను కామక దృష్టితో చూస్తే కారక కుండ కూపంలో పడి తలవించుగలని సంవత్సరాలు హింస పడుతారు. ఇవి అధ్యాయం 33 126 శ్లోకాల భావం. సావిత్రి ధనలోభంతో ఎదుటివాడి శిరస్సును కత్తి నరికిన హంతకుడు అసిపత్ర నరకంలో యాతన అనుభవిస్తారు. దప్పికతో మంచినీళ్లు తాగుతున్న గోవును తరిమివేసిన మానవుడు గోముఖ నరకంలో పురుగులతో కాగుతున్న నీళ్లలో మరుగుతారు. బ్రహ్మహత్యా సమాధి. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడి చంపటమే కాదు, ఇంకా చాలా శ్రీకృష్ణాది దేవతల భేద బుద్ధి పాటించి అనాదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్యా సదృశం. ఇష్టదైవం గురువు తల్లిదండ్రులు వీరి పట్ల హెచ్చు తగ్గులు పాటించిన, దైవభక్తుల పట్ల భేద బుద్ధి చూపించిన, విప్రపాదోదక తారగ్రామ శిరోదకాల మధ్య భేదం పాటించిన, హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించిన, హరిహరుల మధ్య భేద బుద్ధి పాటించిన, శక్తియుక్తులను శక్తి శాస్త్రాలు ద్వేషించిన, పితృదేవార్చన సంత పరిత్యజించిన, హరిని హరిభక్తులని నిందించిన, అర్చించకపోయిన, సర్వశక్తి స్వరూప మహాదేవిని నిందించిన, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, ముక్కోటేకాదశి, రవివార వ్రతం ఈ 5 పర్వదినాలను జరపకపోయిన, అంబువాచి భూఖననం చేసిన, ప్రతి నెల ఆర్ద్రా నక్షత్రంలో ప్రథమ పాదం నుంచి 3 రోజుల పాటు భూమి రజస్వల అవుతుంది. ఆ దాని అంబువాచి అంట. ఆ సమయంలో భూమిని దున్నకూడదని ధర్మశాస్త్రం. ఆర్ద్రా నక్షత్రం ఆర్ద్రా నక్షత్రంలో ప్రతి నెల ఆర్ద్రా నక్షత్రంలో మొదటి పాదం నుంచి 3 రోజుల పాటు భూదేవి రజస్వలగా ఉంటుంది. ఆ సమయంలో భూమి దున్నకూడదు. 34వ అధ్యాయం 92 శ్లోకాల భావం. సావిత్రి దేవతలను సేవించేది కర్మ విపాకం కాదు. సత్కర్మలు స్వర్గ సుఖాలకు, శివశుద్ధికి, దుష్కర్మలు నరకయాతనకు, దేహశుద్ధికి హేతు. దేవసేనాం వినాశాద్దీన భవేత్ కర్మ కృతం కృంతమం శుద్ధ కర్మ శుద్ధ బీజం నరకశ్చ కుకర్మణ. పతివ్రతా చైకవతా ద్వితీయే కుంఠా స్మృత, తృతీయే దర్శిని జ్ఞేయా ధనుర్ధే పుంశ్చరీ వేశ్యా చ పంచమే షష్ఠే పుంగీ సప్తమే స్తమే భూత తత ఊర్ధ్వం మహావేశ్యా పాసాస్పృశా సర్వజాతి. అగ్నిసాక్షిగా పిల్లాడి తెకర శుద్ధిగా జీవించేది పతివ్రత. రెండో వాటితో సంపర్కం పెట్టుకుంటే 3 అయితే దర్శి, 4 అయితే పుంసలి, 5 వేష్, 6 పుంగ్, 7 యనమండు దాటైతే అది సంపర్కం చేస్తే మహావేశ్య.
తులసి దళాన్ని చేతిలో పట్టుకొని ప్రతిజ్ఞ చేసి మాట తప్పితే జ్వాలాముఖ నరకం. మిత్రద్రోహీ కృతజ్ఞశ్చ యశ్చ విశ్వాసఘాతక మిథ్యా సాక్ష్యపదశ్చైవ స చ జ్వాలాముఖం వ్రజే ఏతే తత్ర వసంత్యేన యావదింద్రాశ్చతుర్థ. మిత్రద్రోహం చేసే కృతజ్ఞుడు, విశ్వాసఘాతకుడు, అబద్ధం సాక్ష్యం చెప్పేవాడు వీళ్ళందరి జ్వాలాముఖి నరక కూపంలో పడాల్సిందే. అధ్యాయం 35 60 శ్లోకాల భావం. తర్వాత నరక వివరణ. మహాభావ వేదాంగ పాలక వేదశాస్త్ర పురాణేతిహాస సారం సకల ప్రియం సర్వసత్పథం సర్వబంధ విచ్ఛేదం ప్రశస్తం సుఖప్రదం సర్వసిద్ధిదాయకం సర్వమంగళకారం దుఃఖభయ వినాశకరం యమకుండ దర్శన పతన వికుమారకం అయిన సత్కర్మ ఏదైనా ఉంటే అది చెప్పు అని మొదలుపెట్టి దేవీ మంత్రోపకారాం వాహనం నామ్నం చైవ వికృంతం కరోతి నఖరకిల్యా చిత్రగుప్తస్య భీతవత్. కనుక ఒకవేళ తిరిగి వెళ్ళకపోతే నేను వెంటనే శివభక్తులను చూస్తే మా వాళ్ళు భయపడి, గరుడిని చూస్తే పాముల్లాగా జాపి, దేవీ మంత్రోపాసకుల పేర్లను చిత్రగుప్తుడు చిత్తాలోంచి నఖ లేఖినితో తొలగిస్తాడు. స్థూల శరీరం పంచభూతాత్మ కృత్రిమ దేహం అది కనుక నశ్వరం బూడిదైపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. పంచభూతాలలో కలిసిపోవాలి. ఆ పైన అంగుష్ట ప్రమాణంలో జీవుడు మిగులుతాడు. అది సూక్ష్మదేహం. దీంతోనే శుభాశుభ కర్మ ఫలాలు అనుభవిస్తుంది. అది నశించదు, శిథిలం కాదు, అగ్నిదగ్ధం కాదు, శస్త్రాస్త్రాలకు లొంగదు. తత్పద్రవ సప్తతైల తత్వపాషాణాది కూపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కు చెదరు, దుఃఖాలను మాత్రం అనుభవిస్తుంది. అధ్యాయం 36 33 శ్లోకాల భావం. రేపు నరక కూప వర్ణన ఏమిటో తెలుసుకుందాం.